బీచ్లో బాగా అలసిపోవడం వల్ల రూమ్కి వచ్చి మంచిగా రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ పర్రా రోడ్డు కానీ స్టార్ట్ అయిపోయాము. బట్ మేము వెళ్ళేసరికి లేట్ అవ్వడంతో సన్సెట్ అయితే మిస్ అయిపోయాము. ఇక్కడ సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ చాలా బాగుంటుందంట. వీడియోస్ తీసుకోవడానికి కానీ ఫొటోస్ తీసుకోవడానికి కానీ. సరే అలా వెళ్తూ ఉంటే గోవాలో పెద్ద లోకల్ మార్కెట్ అయితే కనిపించింది. ఇక్కడ ఓన్లీ ఒరిజినల్ పర్ల్స్దే దొరుకుతాయంట. నేను ఒక ఇయర్ రింగ్ సెట్ అయితే తీసుకున్నాను. పక్కనే నాకు ఒక రెస్టారెంట్ చాలా డిఫరెంట్గా కనిపించింది. చిన్న రెస్టారెంట్, బట్ అందులో థింగ్స్ అన్నీ చాలా క్యూట్గా అనిపించాయి. నేను ఒక 2 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇదొకటి క్రాబ్ స్టఫ్డ్ ప్రాన్స్ అంట, చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇది కూడా క్రాబ్ స్టఫ్డే. చూడండి ఎంత డిఫరెంట్గా ఉండిందో. నాకైతే నా ఫేవరెట్ క్రాబ్. సో నేనైతే 2 టైప్స్ ఆర్డర్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది ఫుడ్. ఇలా క్రాబ్ మాత్రం ఏ కొత్త ఐటమ్స్ కనిపించినా కూడా నేను ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు క్రాబ్ అంటే అంత ఇష్టం. నాకు మాత్రం చాలా నచ్చింది. నెక్స్ట్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.